హలో, వెల్కమ్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మా లైఫ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, మీది కూడా బ్యూటిఫుల్గా ఉండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మనం వచ్చేసి తోటలో ఉన్నాం. ఇది ఏం తోట? మామిడి. సో ఇది వచ్చేసి చొప్పదండి దగ్గర ఉంది. సో మనకు తెలిసిన వాళ్ళది ఉంటే సో ఇవాళ కొత్త స్టోర్లో మేకన్ కోసుండే, అంటే ఇంకా ఓపెన్ చేయలేదు, వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది 80% అని చెప్పేసి మేకన్ కోసి షాప్లో పిల్లలందరికీ దావత్ చేసాం. దావత్ అంటే ఓన్లీ లంచ్ పెట్టాము. సో మేము మాత్రం పార్ట్నర్స్ మా బ్యాచ్ అంతా దిగింది, 5గురమే. ఇంకొక 3 వస్తున్నారు. టెంట్స్ రావాలి, టేబుల్స్ వస్తే మన సరుకు కూడా రెడీగా ఉంది. హాయ్ చెప్పండి. సో సరుకు వస్తే మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో. సో ఇక్కడ కూర్చోవడానికి మనకు కంఫర్ట్ లేకపోతే టెంట్ హౌస్ నుంచి చైర్లు టేబుల్స్ అయితే ఇప్పుడే వచ్చాయి. అదే సాయంత్రం 6 గంటలకల్లా తీసుకెళ్ళిపోయినాను మళ్ళీ. టేబుల్ సెటప్ అయిపోయింది. దిస్ ఈస్ తలకాయ కూర, ఇది వచ్చేసి కళ్ళు, వీడు మా అల్లుడు, ఇది గరిట, ఇది లివరు, ఇది చికెను, ఇవేంటి ఏదో తెప్పించారు ఇక్కడ. బోర్డు పేలనా మురుములార్లా. దీన్ని దేంట్లో కలుపుకొని తింటారు? ఇవి వచ్చేసి చపాతి. దేంట్లో కలుపుతావు? మటన్ గ్రేవీ, చికెన్ గ్రేవీలో కలుపుకో. అజయ్ ఇవాళ మందు తాగుతున్నాడు. ఎంత మంది తాగుతున్నావు అజయ్? బాటిల్ చూపి. జెమ్సన్. ఇంగ్లీష్, మొత్తం ఇంగ్లీష్ మందే. సో ఇది ఇలా టేబుల్ అయితే వేసుకొని మెల్లమెల్లగా పార్టీ స్టార్ట్ అయింది. కొద్దిగా అయితే మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ వస్తే దెన్ వీల్ స్టార్ట్. కొద్దిసేపు మ్యూజిక్ కూడా ఎంజాయ్ చేద్దాం. వీడెవడో చూసారా, గుర్తుపట్టారా? క్యాబ్ తీరారే, గుర్తుపడతలేరు. ప్రభాస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుకుంటున్నారు. కళ్ళు తాగుతూ చిల్ అవుతూ కొద్దిగా అయితే పైకి ఎక్కుతావారా మెల్లమెల్లగా? కిందే ఉంటావా? శంకరన్న నువ్వు లేవని చెప్పి వీడు వేషాలు వేస్తున్నాడు. రాహుల్ ఈ ప్లేస్ గురించి, ఎందుకంటే వీళ్ళది మీ ఊరు ఇక్కడే కదమ్మా? ఎన్ని కిలోమీటర్లు? 5 కిలోమీటర్స్ దూరంలో చొప్పదండి ఇల్లు ఊరు. మనం ఉన్నది ఏదో ఊరు, ఏం పేరు ఇది? భూపాలపట్నం. అబ్బా వస్తుంది ఆ పేరు. బాలయ్యకి ఇస్తే సినిమా కింద వాడుకుంటాడు భూపాలపట్నం అని చెప్పేసి. సో ఇప్పుడిప్పుడే లైట్గా ఒక్కొక్క చుక్క చినుకు పడేటట్టుంది. కానీ ఇదివాడు హీరో ఇప్పటిదాకా కళ్ళు తాగేసి పోయి రిలాక్స్ అవుతున్నాడు, కానీ ఇలాడు పాపం ఏం తాగలేదు. సో వీడు మా అల్లుడు, వాడు మెల్లగా మా బిజినెస్లోకి అయితే లాగాము. అంటే ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాడు. చూద్దాం, మాకు సపోర్ట్ లాగా ఉంటాడని నేను మన లాగాం. కానీ ఈ బీర్ ఆడిది కాదు. నీ కళ్ళేదిరా? కళ్ళు అయిపోయిందా? ఇవాళ సండే కాబట్టి ఈ ఊర్లో పోషమ్మ బోనాలు ఏదో నడుస్తుందంటే అందుకే అది కొద్దిగా మ్యాజిక్ కళ్ళు ఇచ్చారు. ప్యూర్ కళ్ళు అని చెప్పారు, కానీ మ్యాజిక్ వీడు మత్తు గొల్లు వేసిన వాళ్ళకి అన్నాడు కదా ఆల్రెడీ. క్లైమేట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ మర్చిపోయాను, హ్యాపీ ఫాదర్స్ డే ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ పేరెంట్స్. ఈయన కూడా ఫాదర్ కాబట్టి హ్యాపీ ఫాదర్స్ డే. ఇంకా ఈయన పేరెంట్ కాలేదు, అవబోతున్నాడా? ఇదెప్పుడు పేరెంట్ కావడానికి పెళ్లితోనే సంబంధం బ్రో? నేను షాక్ అవుతున్నా. మేమిద్దరం అయితే మాత్రం ఫాదర్స్. పిల్లలు యాక్చువల్గా పొద్దున చెప్పినప్పుడు సాయంత్రం వరకు ఇవాళ వెళ్ళే ప్రోగ్రామ్ ఉండే, కానీ సారీ కిడ్స్. ఎనీవే ఐ లవ్ యూ. సాయంత్రం ఏదో ప్లాన్ చేసి ఉంటారు కానీ బట్ రేపు సాయంత్రం ప్లాన్ చేద్దాంలే. ఓకేనా? ఐ విల్ రీచ్ బై టుమారో. ఓకే. పడుతుంది టప్ప టప్ప చినుకులు మెల్లమెల్లగా పడుతున్నాయి. సో దిస్ ప్లేస్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్. ఫుడ్ కూడా అండి అతని పేరు తెలియదు, కానీ చాలా బొంగు చికెన్ కరీంనగర్లో, అంటే ఆయన స్టాల్ పేరు, కానీ చెప్పొద్దు. కానీ ఎక్సలెంట్గా చేశాడు. ఐఎమ్ ఎంజాయింగ్ ద ఫుడ్ యాక్చువల్గా. సో మా ఫ్రెండ్ ఒక ఆయనే, అరే హీరో ఫ్రెండ్ అనడం కాదు కానీ హీరో. అసలు నీ ఎంట్రీయే వెర్రా. తోటలో ఇంకొక రెడ్ అరే ఏంది అయ్యాల విప్లవం? ఎందుకురా ఎంత విప్లవం? నేను చాలా శాంతంగా వైట్ షర్ట్ వేసుకుంటే నన్ను ట్రిగర్ చేయడానికి, కాకపోతే నువ్వు ఎందుకురా రెడ్? సో వీడు మల్టీ టాలెంటెడ్ పర్సన్. అంటే అవకాశం ఉంటే ఇవాళ ఏమన్నా వీడి టాలెంట్ మీకు చూద్దాం. అంటే మీకు ఏంది ఇప్పుడు ఫ్రెష్గా థమ్స్అప్ కాదు ఇది, ఇప్పుడు చెట్టు మీదకి వెళ్ళి దింపుకొచ్చినావరా? సాటిస్ఫైడా? యాక్చువల్గా ప్రభాస్ గారికి ఇంత ముందు వచ్చిన కళ్ళు అదేదో సాటిస్ఫై కాలేదు, కానీ బంటి గాడికి కూడా సాటిస్ఫై కాదు. వేసుకుంటారా చెరో గ్లాస్ వేసుకొని వావ్ అని చెప్పండి. అజయ్ కూడా కడుపు సాఫ్ అవుతుంది. ఆడ అసలు దింపుతలేడు కదా, దాని గురించి మాట్లాడతలేడు. సూపర్ ఆరా.
కాకా రెడ్ హాయ్ ఈజ్ ఎ గ్రేట్ ఫెలో యు గైస్ స్టే ట్యూన్ ఐ లెట్ యు నో హ్యాపీ ఫాదర్స్ అరే మర్చిపోయా వన్ ఆఫ్ ద గ్రేట్ ఫార్ రంగుల్ గా మారుతుంది క్యాప్ దా తిప్పు తిప్పు పెళ్లి కావాల్సిన రా వీడియోలో మంచి అరే ఓకే పెద్ద సుధాకర్ అనే సైంటిస్ట్ వచ్చి ఈగలు వస్తున్నాయి మనం చెట్ల కింద ఉంటే ఈగలు వస్తాయి ఓపెన్ ఏరియాకి పోదామని చెప్పేసి ఇక్కడ చెట్లు లేవు కదా దాని కిందకి షిఫ్ట్ చేస్తున్నాడు అరే కళ్ళు ఎట్లుందిరా రండి సూపర్ అబ్బా పొద్దున్న తెచ్చి ఆహా ఓపెన్ స్కైలో వీడియో కూడా అరే నువ్వు షిఫ్ట్ చేయమన్నది వీడియో కోసమే ప్యూర్లీ ఆ చీకట్లో నేను కలర్ బ్లాక్ మళ్ళా చీకట్లో బ్లాక్ పడతా అని చెప్పేసి కానీ ఇప్పుడు ఎట్లున్నా తెలుసా అరే నేను బ్లాకేరా చూపిస్తావు నేను కూడా ఎట్లున్నా ఐఎమ్ ఆల్సో బ్లాక్ బట్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ మ్యాన్ సో ఇప్పుడు వీడికి నచ్చినట్టు టేబుల్ షిఫ్ట్ ఇది ఓపెన్ ప్లేస్ నేనైతే టేబుల్ షిఫ్ట్ చేయని చెప్పి ఈగలు చూసారా అరే ఈగలు ఉండే అన్నావు కదరా ఈగలు కూడా షిఫ్ట్ అయితే ఈగలు షిఫ్ట్ మనం షిఫ్ట్ అయినా కంటే స్పీడ్ గా ఈగలు షిఫ్ట్ అయితే రా అరే అది సింపుల్ గా లాజిక్ మిస్ అయినాను సో అది అరే కార్ కూడా వెనక తెచ్చే పాటలు పెట్టుకోవాలి కదా సో ఇది ఓపెన్ స్కై బ్యూటిఫుల్ స్కై అండ్ ఇటు చూసారా కలర్ఫుల్ షర్ట్ బ్లాక్ అండ్ వైట్ కాంప్లిమెంట్ లేదు మటన్ ఎవరు మన అన్న మటన్ సూపర్ ఉంది మీరెంత సూపర్గా ఇచ్చారో వండినైనా కూడా అంత సూపర్గా వండాడు ఇట్స్ బ్యూటిఫుల్ వెళ్ళేటప్పుడు అవకాశం ఉంటే కలుస్తాను ఓకేనా థ్యాంక్ యూ అజయ్ కూడా 5 చైర్లు తెచ్చినావా బా గ్రేట్ అంటే బ్రీజర్ పని చేస్తుంది సో ఇది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఐ ఆల్వేస్ సే అది మన చేతిలో ఉంటుంది మనం ఎంత బ్యూటిఫుల్గా లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం కానీ ఆ చీకట్ల కంటే ఓపెన్లోనే బాగుంది తెలుసా ఓపెన్గా లైట్ నువ్వు కూడా బాగా అందంగా అనిపిస్తున్నారా స్టిల్ బ్యాచులర్ బ్యాచులర్ కదా అదే చెప్తున్నా ఓపెన్ టు మింగిల్ మంచి మనిషి ఎవరన్నా పెళ్లి చేసుకోవాలంటే కట్నం ఎందుకు కట్నం వద్దు మంచి అమ్మాయి అయితే నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను ఇప్పుడు ప్రభాస్కి ఒక ఆఫర్ ఇచ్చాను అక్కడ ఒక మామిడికాయ ఉంది మీకు ఈ గ్రీనరీలో అది కనిపించేది మాకే కనిపించట్లేదు వాడికి ఫస్ట్ షాట్కి ఆ మామిడికాయని కొడితే 20,000 సెకండ్ షాట్కి ఆ మామిడికాయని కొడితే 10,000 థర్డ్ షాట్కి కొడితే 5,000 బట్ ఈ 3 ఆప్షన్లో 2 ఆప్షన్ల దగ్గర డ్రాప్ కావచ్చు 3 ఆప్షన్ తీసుకున్నాడంటే 4వ ఆప్షన్ కొట్టాల్సిందే 4వ ఆప్షన్ కొట్టకపోతే ఆడ 10,000 నాకు ఇవ్వాలి రెండో దగ్గర ఆగిపోవచ్చు కకృతి పోయి 2 దగ్గర ఆగిపోవచ్చు 3వ తీసుకున్నాడంటే 4th కంపల్సరీ కొట్టాల్సిందే ఆప్షన్ ఉంది 2 దగ్గర ఆగిపోతే ఆయనకు 10,000 మిగిలే ఛాన్సెస్ ఉన్నాయి యాంకర్ సుధాకర్ ఆయన కనబడ్డ కాయ చాలా పచ్చగా ఉంది ఆయన అన్ని కాయలు చూసినట్టు ఈ కాయను కూడా చూస్తున్నాడు కానీ కొట్టగలడా కొద్ది నిమిషాలను తెలిసిపోతుంది ఆయన దగ్గర ఉన్న కాయలు ఈడు మాత్రం అని కొట్టనియాడు అడ్వాంటేజ్ ఏమైంది ఈడు అని కొట్టనియాడు ఏది కొట్టగలడు కానీ అక్కడ ఉన్నది ఒకే ఒక కాయ వాడికి ఎన్ని కనిపిస్తున్నావు నీకేం తెలుసు కాయ ఊగుతుందట కాయ ఊగకుండా ఉంటుందా యువరానర్ లేదు అలా ఉండలేదు గాలిని మనం కంట్రోల్ చేయలేము 2 నిమిషాలు ఒక్కటి కొడతా అంటే టైం బెటరా ఇక నీకు నచ్చినప్పుడు కొడతా అంటే ఎట్లయితుంది చలో స్టార్ట్ ఫస్ట్ షాట్ కి 20 మిస్ ఒక షాట్ 20,000 పోయాయి చలో రెండో షాట్ ట్రై చేస్తున్నాడు ఈ షాట్ 10,000 షాట్ ఈ కాయకు పీకింది మూడోది ఆడట్లేదా అరే మూడో షాట్ కి ఇట్లా నువ్వు తీసుకొని ఉంటే 5,000 అయితే వచ్చేది కానీ లాస్ట్ కి థర్డ్ షాట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కాదు రెండో షాట్ కి డ్రాప్ అయిపోయి మూడోది కాన్ఫిడెంట్ గా కొట్టాడు అది ప్రెషర్ లో కొట్టాడు మూడోది ఊరికే టైం పాస్ కొట్టాడు పడ్డదారా మరి ఫస్ట్ షాటే కాన్ఫిడెంట్ గా కొడితే 20,000 వచ్చేది కదా నాని చూసినావా మనం హోప్ వదిలేసినప్పుడే మనకు దేవుడు సాధిస్తాడు ఒక కాయ విషయంలో నువ్వు సింపుల్ గా డ్రాప్ అయిపోయావు నాకు 10,000 ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి డ్రాప్ అయ్యావు కానీ చూసావా అట్లుంటది లైఫ్ ఛాన్స్ ఇట్లా ఎడ్జ్ లో ఉంటది రిస్క్ తీసుకోవాలి అప్పుడప్పుడు సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్
7 అవుతుంది. 7 అవుతుంది. అరే ఈ ఊర్లో 7 అయినా చీకటి అయితే లేదు. లెస్ ఇగో కొత్త ఫాదర్ ఈస్ గంగరాజు ఈజ్ ఆల్సో బ్యూటిఫుల్ ఫాదర్, ఈజ్ హ్యాండ్సమ్ ఫాదర్, ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫాదర్. కానీ ఈయన మ్యాజిక్ ఈయన చేసిన మ్యాజిక్ ఏం తెలుసా? ఏం చేసావు ఇవాళ? సైకిల్. అది చెప్పు. ఫాదర్స్ డే రోజు పిల్లలకి నువ్వు సైకిల్ కొనిచ్చావు అంటే మార్కులు ఎక్కుతాను. వాళ్ళ డాడీ ఫాదర్స్ డే రోజు వాళ్ళకి కొనిచ్చారు. నా వైపు పెట్టావు నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. నువ్వేం కొనియలే డాడీ. ఇవన్నీ రావద్దని, సౌండ్ వినబడతానే ఈ సౌండ్. ఏ సౌండ్ అయినా రీసౌండ్ అయితే ఇంటికి పోతుంది. కానీ ఇది రాంగ్. ఎందుకన్నా ఫాదర్స్ డే రోజు పిల్లలే నీకు చాక్లెటో బిస్కెటో వాళ్ళకి ఎంత, లేకపోతే డ్రాయింగో పేపర్ మీద ఏదో వేసి ఇస్తే నువ్వు ఉల్టా రూట్లో పోయినావు అనుకో మాకు ప్రాబ్లం లేదు. నువ్వు అంటే వేరే రూట్లో పోతాడు కానీ వద్దు, చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఈ ఇయర్కి ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా డాడీ ఫాదర్స్ డే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పక్కా గుర్తు పెట్టుకొని అలాగే ఉంటది. నెక్స్ట్ ఇయర్ కి ఏమంటది? లాస్ట్ ఇయర్ డాడీ సైకిల్ కొనిచ్చినాం, ఈ ఇయర్ కారు. నీకన్నా ముందే బ్లాగ్ లో పెట్టేసి ఫాదర్స్ డే కదా సర్ప్రైజ్ గా లాస్ట్ ఇయర్ నాకు సైకిల్ కొనిచ్చాడు. చేస్తుంటాడు. ఈ రోజు ఆ కొత్తగా తెచ్చిన స్కూటీతో నేను బ్లాగ్ చేసి మీ అందరికి పెడతా అంటది. అప్పుడు నువ్వు అది బ్లాగ్ చూసి అప్పటికప్పుడు కరీంనగర్ పోయి స్కూటీ బుక్ చేయాలి. కొనకపోతే ప్రాబ్లం, మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. నీకు స్కూటీ అమ్మేవాడు, ఇద్దరికి. బిడ్డకేం ప్రాబ్లం రాదు, రాదమ్మా. పిల్లానికి ఏం ప్రాబ్లం రాదు, ఎవరికేం రావమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే అంటే మనకు ఓన్లీ వాళ్ళు విషెస్ చేసారు అనుకో హ్యాపీగా ఫీల్ కావాలి. ఉల్టా ఎగ్జైట్ అయ్యి గిఫ్ట్లు ఇచ్చినావు అనుకో, వాళ్ళ బర్త్డేలో గిఫ్ట్లు ఇచ్చి ఎడిట్ కాదు నాని, డైరెక్ట్ లేదు కాదు, వాళ్ళ బర్త్డేలకు మనమే గిఫ్ట్లు ఇచ్చి మన ఫాదర్స్ డే కూడా మనమే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తే బిడ్డ గుడ్. యాక్చువల్గా ఏంటంటే ఫోన్ వీడియో కాల్ మాట్లాడినప్పుడు గుడ్ మార్నింగ్ అంట నేను. ఈ గుడ్ మార్నింగ్ గ్యాప్లో అది హ్యాపీ ఫాదర్స్ డే చెప్పింది అంటే ఏం లే. తర్వాత నా కొడుకు వచ్చి అంతే, కొడుకులు చెప్తే వింటారు, బిడ్డలు చెప్తే హ్యాపీ ఫాదర్స్ డే అంటే నేను గుడ్ మార్నింగ్ చెప్పే గ్యాప్ లో అది హ్యాపీ ఫాదర్స్ డే చెప్పింది. నేను అది కన్నిగాడు హ్యాపీ ఫాదర్స్ డే చెప్పేసరికి అప్పుడు వేరే కాన్వర్జేషన్ ఏం జరగట్లేదు. అంతే, కన్నిగాడు హ్యాపీ ఫాదర్ డే చెప్పిండు కాబట్టి కొడుకులు కాబట్టి మొగలు మీరు చెప్పుకున్నారు, నేను చెప్పిన దానికి వాల్యూ లేదు డాడీ అంటది కదా. అమ్ముతల్లి, I love you. You are always my lucky charm. Sorry I am not there with you today, but I am there for your entire life.